చెప్పండి 18 నెలలుగా 81-85 ప్రకారం జీవో ప్రకారం మాకు జాబులు ఇస్తాను ఇవ్వలేదు మేడం. 16,000 మందికి ఇచ్చారు. 18 నెలలు గడిచినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇస్తలేదు. గత కొన్ని సార్లు 100 సార్లు రెవెన్యూ మినిస్టర్ కలిసినాం. అయినా 16 నెలలైన మినిస్టర్ గారితో ఇంత మాత్రం కనికరం లేదు. ఇప్పటికైనా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మా మీద దయచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ 81-85 జీవో ప్రకారం కోల్పోయినాం. అన్నదమ్ములకు ఆస్తులు ఇచ్చుకుంటాం. రోడ్డు మీద పడ్డాం మేడం. అయిపోయింది. చాలా దిక్కు లేకపోతే చావలే కుటుంబ సభ్యులు మొత్తం నాశనం అయిపోయినాం మేడం. రోడ్డు మీద పడ్డాం. ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వం అనుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము సెక్రటరీ ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి కానీ చేస్తున్నాము. ఇప్పటికైనా కొంత మా వీఆర్ఏలను బయటనే అక్కడక్కడనే అరెస్ట్ చేశారు. 2,000 మంది బయటనే ఉన్నారు మేడం. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ గురించి ఆలోచించి మాకు ఉద్యోగాలు ఇస్తే ఇదే మీకు శతకోటి దండనాలు. మినిస్టర్ గారికి ఇదే లాస్ట్. మినిస్టర్లు ఇంతగానం ధర్నా చేస్తారు కదా, ఎవరు బయటికి రాలే, ఏం చెప్తారు? ఇంతవరకు ఏం మా గురించి ఇంతవరకు ఏం ముచ్చట కానీ ఏది లేదు మేడం. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. మాకు ఇష్టమని చెప్పడం లేదు. అన్ని రకాల గెలిపించాం. ఈ రోజు ఇస్తామని చెప్పేసి మాకు ఇవ్వలేదు. 3,797 మందికి మాకు వీఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వం మొండి వైఖరి వీడి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మేము అన్నదమ్ములకు ఏదైతే పరిహారం, అరే తమ్మి, అరే అక్క, అరే చెల్లి నీకు ఉద్యోగం వస్తుంది కదా మాకేం లేదా అంటే ఆస్తులు కూడా పంచుకొని వాళ్ళకి ఇచ్చేసిరట. మాకు ఘోరమైన పరిస్థితి. ఏ ఒక్క మంత్రి కూడా రోడ్డు మీదకి రాలే. ఏ ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది 1,000 మంది ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ ముంగట 1,000 మంది ఇక్కడ కనబడ్డా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, రాలేదు. మందికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణలో మొత్తం 20,555 మంది వీఆర్ఏలు ఉన్నారు మేడం. అందులో 16,100 మందికి ఇరిగేషన్ శాఖలో ఆల్రెడీ వాళ్ళకు జాబ్లు ఇచ్చేసినారు. వారసత్వంగా మేము 4,000 మంది ఉండి ఉంటాం మేడం. అందులో ఇప్పుడు 200 మంది చనిపోగా ఇప్పుడు 3,779 మంది ఉన్నాం మేడం. మాకు ఇప్పటి వరకు వారసత్వంగా ఉద్యోగాలు ఇస్తుంటున్నాడు. ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ముందు అందరికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఎంపీడీఓ కాడికని, కలెక్టర్ కాడికని అందరికి